Hello students, welcome to our channel Bankers Path Telugu. ఈ వీడియోలో మనం 100 DI సిరీస్లో భాగంగా DI నెంబర్ 16ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. ఆ వీడియోస్ మీకు ఏ మాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా DI నెంబర్ 16ని స్టార్ట్ చేద్దాం. ఓకే, DI నెంబర్ 16 చూసుకుంటే ఇది ఒక మిక్చర్ అండ్ ఎలిగేషన్ మెథడ్లో ఉంది. మిక్చర్ అండ్ ఎలిగేషన్ బేస్డ్ మీద వచ్చిన DI ఇది. అసలు ఏమి ఇచ్చాడో చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా అండ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, ది 5 different bottles B1, B2, B3, B4, B5 each contains mixture of honey and sugar syrup ఉంది. ఓకే, ఇన్ డిఫరెంట్ పోర్షన్స్. ఓకే, 5 బాటిల్స్ ఉన్నాయంట. ఒక్కొక్క ఈచ్ బాటిల్లో ప్రతి బాటిల్లోనూ హనీ అలాగే షుగర్ సిరప్ డిఫరెంట్ పోర్షన్స్లో ఉన్నాయంట. అంటే ప్రతి బాటిల్లో హనీ షుగర్ రెండు కలిసి ఉన్నాయి. రెండు కలిపేసి ఉన్న బాటిల్స్ 5 బాటిల్స్ ఉన్నాయి. ఓకే, ది టేబుల్ గివెన్ బిలో షోస్ ది క్వాంటిటీ ఆఫ్ హనీ అండ్ షుగర్ సిరప్ ఇన్ లీటర్స్. కింద ఇచ్చిన టేబుల్లో షుగరు అలాగే హనీ లీటర్స్లో ఇచ్చారు. ఓకేనా, షుగర్ సిరప్ హనీ. ఓకే, ఈచ్ బాటిల్ ప్రతి బాటిల్లోనూ సేమ్ లీటర్స్లో ఇచ్చారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మిస్డ్, కొన్ని మిస్ అయినాయి డేటా. ఫస్ట్ మనం ఈ టేబుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడ వేరియబుల్స్లో ఇచ్చాడు, ఇక్కడ వేరియబుల్స్. ఓకే, ఒక చోటే ఇచ్చాడు. ఇప్పుడు నోట్ చూసుకుందాం ఒకసారి. ది టోటల్ మిక్చర్ ఆఫ్ B1 ఈజ్ 3 liters మోర్ దెన్ దట్ ఆఫ్ B3. ఓకే, B1 3 liters ఎక్కువ అంట B3 కంటే. అంటే మొత్తం ఇదంతా B1 అంటే టోటల్ ఎంత మొత్తం మిక్చర్ 195, ఇది 120, ఇది 75, అంటే ఇది టోటల్ 195. అవునా, 195 కంటే B3 అనేది చూడు B1 ఈజ్ 3 liters మోర్ దెన్ దట్ ఆఫ్ B3. B1 అనేది B3 కంటే 3 liters ఎక్కువ అంట. అంటే ఇది 3 liters ఎక్కువ అంటే B3 కంటే ఇది 192 అయినా అప్పుడే కదా ఇది 3 liters ఎక్కువ ఉన్నట్టు. అంటే ఇది 192. సరిగ్గా చూస్తే 5B 3B టోటల్ ఎంత 8B. 8B అనేది ఎంతకి ఈక్వల్ 192 పోర్షన్స్, 192 లీటర్స్కి ఈక్వల్. 2 8 16, 4 8 32. B ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. B 24 అంటే 23 ఎంత 24 మూలు ఎంత 64 12 ఎంత 72. అంతేనా, ఇది 72. ఇది ఎంత 24 5 100 120 సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నోట్ చూద్దాం. ఇది వచ్చింది, బాటిల్ Bకి సంబంధించిన డేటా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నోట్ 2 చూద్దాం. ది టోటల్ మిక్చర్ ఆఫ్ B1 ఈజ్ 3 liters లెస్ దాన్ దట్ ఆఫ్ B4. B4 కంటే 3 liters తక్కువ అంట. ఏది B1. టోటల్ మిక్చర్ B1 ఎంత 195. ఇప్పుడు B4 ఎక్కువ అంటే B1 ఎక్కువ 3 liters ఎక్కువ, తక్కువ అన్నాడు. 3 liters తక్కువ అన్నాడు. ఇది 3 liters తక్కువ అంటే ఎవరితో కంపారిజన్ B4 కంటే 3 liters తక్కువ అవ్వాలంటే ఇది 198 అయినా, ఇది 198 అయితేనే కదా దీనికంటే ఇది 3 liters తక్కువ అయింది. అంతే. సరిగ్గా చూడండి, ఇప్పుడు B4లో 8C ఇదంతా 3C టోటల్ ఎంత 11C. 11C ఈజ్ ఈక్వల్ టు 198. ఒక 11 8 11 అంతేనా, 8 11. అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు 18 అయింది. C 18 అంటే సరిగ్గా 3C 18 మూలు ఎంత 54. 18 మూలు 54. 18 8 18 80 8 64 అంటే ఎంత 144. 144. ఓకే, ఇప్పుడు మనకి డేటా అనేది వచ్చేసింది ఇక్కడ. అవునా, ఇప్పుడు దీన్ని మనం ఒక టేబుల్ కింద రాసుకోవచ్చు. ఓకేనా, ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని దీన్ని ఒక టేబుల్ కింద రాసుకుంటాను నేను. వెయిట్ చూడండి, B1 B2 B3 B4 B5. ఓకే, హనీ షుగర్ సిరప్ కదా, షుగర్. ఓకే, ఇది టోటల్ అనుకుంటా, టోటల్ మిక్చర్ ఇది. ఫస్ట్ ఎంత ఇచ్చాడు B1లో 120 75 టోటల్ 195. అలాగే Bలో 9A 4A సరిగ్గా రాయలేదు, క్యూ లేకపోయింది. 4A
B3 చూసుకుంటే మనకి 70 to 120, 70 to 120, 192. B4 చూసుకుంటే 114, 54, సారీ 144, 54, 198 టోటల్. B5 చూసుకుంటే 5D 90, సారీ 5D 90. ఓకే, ఇది టేబుల్ మొత్తం మనకు వచ్చిన ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం, ఇక్కడ ఇచ్చిన ఓవరాల్ డేటా అంతా చూస్తే మనకు వచ్చిన టేబుల్ ఇది. ఈ టేబుల్ నేను ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, వెయిట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే కనుక ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాంటిటీ ఆఫ్ హనీ ఇన్ బాటిల్ 3 అండ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ సిరప్ ఇన్ బాటిల్ 4. ఓకే, డిఫరెన్స్ అడిగాడు ఎవరెవరికి, బాటిల్ 3లో ఉన్న హనీకి. బాటిల్ 3లో హనీ ఎంత ఉంది, బాటిల్ 3లో హనీ 72, 72కి అండ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ సిరప్ ఇన్ బాటిల్ 4. బాటిల్ 4లో షుగర్ సిరప్ ఎంత ఉంది, షుగర్ సిరప్ ఎంత ఉంది 54 లీటర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 12 నుంచి 8, 8ని ఎంత 6 ఎంత 18 లీటర్స్. ఆప్షన్ డి, ఆప్షన్ డి 18 లీటర్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక 65 లీటర్స్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ బాటిల్ 2. అసలు బాటిల్ 2లో ఎంత ఇచ్చాడో చూద్దాం. టోటల్ ఎంత 13A అవునా, అంతే కదా 13A టోటల్ మిక్చర్ 13A. సో బీలోనే బాటిల్ బీలో ఒక 17 లీటర్స్ సిరప్ని తీసేశారు అంతేనా. ఒక వెయిట్ 65 లీటర్స్ మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్. ఓకే, 65 లీటర్స్ తీసేశారు, టోటల్ 13 పార్ట్స్. ఇప్పుడు షుగర్ సిరప్ ప్లస్ ఇదేంటిది హనీ ప్లస్ షుగర్ ఈ రెండు కలిపి ఉన్నప్పుడు ఈ రెండు ఏ రేషియో, ఈ రెండిట్లోంచి తీసేసారంటే ఈ 1:1 రేషియోలో ఉంటే తీసేసిన అవుట్పుట్లో కూడా 1:1 రేషియోలోనే ఉంటుంది. అవునా, ఇందులో ఎంత షుగర్ పోర్షన్ ఉందో అంతే షుగర్ పోర్షన్, అంతే హనీ పోర్షన్ కూడా వస్తుంది. మీరు ఏదన్నా ఒక మిక్చర్లోంచి తీసేస్తే అందులో 2 ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటే కనుక మీరు తీసేసిన అమౌంట్లో కూడా సేమ్ రిమైనింగ్ ఉన్న లిక్విడ్లో ఏదైతే పోర్షన్లో హనీ షుగర్ ఉందో తీసేసిన దాంట్లో కూడా అదే పోర్షన్లో హనీ షుగర్ అనేది రేషియోలో అంతే రేషియోలో ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనం 65 లీటర్స్ ఇస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది బాటిల్ 2 అండ్ రిప్లేస్డ్ విత్ 17 లీటర్స్ ఆఫ్ షుగర్ సిరప్. సరిగ్గా చూసుకుంటే టోటల్ ఎంత 13A అంటే 9A 4A. సింపుల్గా చూసుకుంటే టోటల్ 13A అనేది 65 లీటర్స్ తీసేసాడు కదా. 65 లీటర్స్ తీసేసాడంటే ఇందులో ఎన్ని లీటర్స్ షుగరు ఎన్ని లీటర్స్ సిరప్ మనకు తెలియదు. దాన్ని కనిపెట్టలే. అసలు మొదట్లో ఎంత రేషియోలో ఉంది, 9:4 రేషియోలో ఉంది. అంటే 13 పార్ట్స్ 65 అంటే 5 13 65 అయినా అంటే A = 5 వచ్చింది ఇక్కడ మామూలుగా. అంటే తీసేసిన అమౌంట్లో టోటల్ ఉన్నది ఎంత, హనీ బాటిల్ 2లో 9A, హనీ 9Aలో ఉంది, షుగర్ సిరప్ 4Aలో ఉంది. ఇప్పుడు హనీలోంచి ఎంత తీసేసాడు, 9×5 45 తీసేసినట్టు అంతేనా, అంతే కదా, 9×5 45 తీసేసినట్టు అంటే 9 పార్ట్స్ కదా షుగరు. సో వచ్చింది 5 పార్ట్స్, తీసేసిన దాంట్లో 5 పార్ట్స్ ఈచ్. అంటే సరిగ్గా చూస్తే ఇక్కడ ఏదైతే అమౌంట్ తీసేసాడో అది కూడా 9:4 రేషియోలో ఉంటుంది. అంటే 1 పార్ట్ 5 వచ్చింది, 9×5 45, 4×5 20. అంటే షుగర్ ఎంత తీసాడు, 20 లీటర్స్ తీసాడు. రెండు కలిపి 65 లీటర్స్ అంతే కదా. తీసేసిన తర్వాత వాడు ఏం చేశాడు, దాన్ని 17 లీటర్స్ షుగర్తో రిప్లేస్ చేశాడు. రిప్లేస్ విత్ 17 లీటర్స్ ఆఫ్ షుగర్ సిరప్ అంటే ప్లస్ 17 లీటర్స్ షుగర్ యాడ్ చేశాడు. సరిగ్గా చూసుకుంటే +17 -20 అంటే ఇది సరిగ్గా తీసేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, -3 అని వేసుకోవచ్చా, -3. ఓకే, షుగర్ అండ్ ద రేషియో ఆఫ్ హనీ టు షుగర్ సిరప్ ఈజ్ ఇన్ ది బాటిల్ బికమ్ 7:5. ఇప్పుడు ఇలాగా తీసేసి మళ్ళీ షుగర్ సిరప్ కలిపిన తర్వాత వచ్చిన రేషియో ఏంటి, హనీకి షుగర్ సిరప్కి 7/5 7:5 రేషియోలో ఉందంట. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ లాగా ఫామ్ అయింది. దీన్ని షార్ట్ అవుట్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమడిగాడు, ఫైండ్ ది ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్ ఇన్ బాటిల్ 2. బాటిల్ 2లో ఇనిషియల్ క్వాంటిటీ మిక్చర్ ఎంత టోటల్ షుగర్ సిరప్ హనీ కలిపి 13A. ఏ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది, ఈ ఈక్వేషన్ ప్రకారం ఏ వాల్యూ 13 పక్కన వేస్తే అవి వచ్చేదే ఇక్కడ ఏదో ఒక ఆన్సర్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేసేద్దాం.
చేసేసుకు ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక 9×5 = 45 మైనస్ అంతేనా 9 45 9×45 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. ఓకే 4 5 5 25 2 4 5 225 ఈజ్ ఈక్వల్ టు 4 7 28 ఏ మైనస్ 21. సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక ఈ 28ని తీసుకుపోతే 30 అనుకుంటే 15 15 to 17 17A అంతేనా. అంతే 17A ఈజ్ ఈక్వల్ టు ఈ 225 ఇటు తీసుకొస్తే మైనస్ అనేది ప్లస్ అవుతుంది కాబట్టి 225లోంచి ఇది చేస్తే 40 204 204 అంటే సరిగ్గా ఒక 17 17 2 17 34 ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఏ 12 అంటే టోటల్ మిక్చర్ ఎంత బాటిల్ బిలో క్వశ్చన్ ఏమి అడిగాడు ఇక్కడ టోటల్ ఇనీషియల్ మిక్చర్ అడిగాడు. ఇనీషియల్ మిక్చర్ ఎంత 13A 13 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత 12. సింపుల్గా ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి అయితే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అయితే 13 స్క్వేర్ మనకు తెలుసు 13 స్క్వేర్ చేసి పెద్ద దాంట్లోంచి 13 తీసే అదే వస్తుంది ఎంత 169 మైనస్ 13 156 అవుద్ది. అలా కాకుండా 144 12 స్క్వేర్ చేసి 12 కలుపు పెద్దదాన్ని స్క్వేర్ చేసి పెద్దదాన్ని నెంబర్ తీసేసిన చిన్నదాన్ని స్క్వేర్ చేసి చిన్న నెంబర్ కలిపిన అదే వాల్యూ వస్తుంది. చూసుకోండి 156 ఆన్సర్ 156 అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే కనుక ఈ 40% ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ బాటిల్ 1 ఈజ్ టేకెన్ అవుట్ అండ్ సోల్డ్ ది రేట్ ఆఫ్ ప్యూర్ హనీ. ప్యూర్ హనీ రేట్ ఎంత అనుకోవచ్చు ఫస్ట్ లీటర్ ప్యూర్ హనీ రేటు 100 అనుకుందాం 100 రూపీస్. ఇప్పుడు 40 లీటర్స్ తీసాడంట టోటల్ ఎంత అంటే 40% తీసాడు ఆ 40% తీసాడు ఇందులో 40% తీయాలి ఇందులో 40% తీయాలి అంతే కదా. ఇప్పుడు టోటల్ మిక్చర్ 195 ఉంటే అది ఏ రేషియోలో ఉంది రేషియో ఎంత ఇది 2 5 4 5 15 అంతా 8 ఓకే 8:3 రేషియోలో ఉంది. తీసేసిన దాంట్లో కూడా హనీ షుగర్ రేషియో 8:3 రేషియోలోనే ఉంటుంది. అంటే ఇందులో 40 ఇందులో 40% లెక్కే తీయాలి. ఇందులో 40% ఎంత తీసేసిన దాంట్లో 120లో 48 4 40 ఇందులో 40% 4 7 28 2 30 ఇది షుగర్ సిరప్ ఇది హనీ. ఇప్పుడు దీన్ని ఎంతకు అమ్మాడంట ప్యూర్ హనీ రేట్కి అమ్మేశాడంట. అంటే మామూలుగా దీని సిపి ఎంత అవ్వాలి 4800 అవ్వాలి అవునా. ఓన్లీ ప్యూర్ హనీ ఇక్కడ ఒకసారి బ్రాకెట్ చూసుకోండి షుగర్ సిరప్ ఈజ్ నెగ్లెక్టెడ్ షుగర్ సిరప్కి కాస్ట్ లేదని మెన్షన్ చేస్తాడు వాడు. సో ఓన్లీ ప్యూర్ హనీకే వాడు కాస్ట్ ఎంత 4800 అవ్వాలి. కానీ వాడు ఎంతకు అమ్మాడు టోటల్ మిక్చర్ని ప్యూర్ హనీ రేట్కి అమ్మేశాడు. అంటే టోటల్ మిక్చర్ ఎంత 75 కదా అంతేనా 78 కదా 78కి 100 రూపాయలు చొప్పున అమ్మేశాడు. అంటే ఎంతకు అమ్మాడు సిపి ఎంత ఎస్పి ఎంత అప్పుడు 7800కి అమ్మేశాడు. ఇది ఎస్పి. ఓకే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఓకే నౌ 30 liters of honey is added to the mixture and then resultant mixture will sold 40% lower than the rate of pure honey. ఓకే ఇప్పుడు ఈ తీసి అమ్మేగా మిగిలిన హనీ అండ్ షుగర్ సిరప్ ఎంత 48 లీటర్స్ తీసి అమ్మేసాడు. 48 తీసిస్తే ఎంత 72 అంతేనా 72 లీటర్స్ హనీ ఉంది. 75లోను 30 లీటర్స్ షుగర్ సిరప్ తీసేస్తే రిమైనింగ్ 45 లీటర్స్ షుగర్ సిరప్ ఉంటుంది అవునా. ఇప్పుడు దానికి 30 లీటర్స్ హనీ యాడ్ చేసాడు 30 లీటర్స్ హనీ యాడ్ ఇది హనీ ఇది షుగర్ కదా 30 లీటర్స్ హనీ యాడ్ చేసాడంట. అంటే ఇది ఎంత అవుద్ది 102 లీటర్స్ అవుద్ది. షుగర్ సిరప్ అలాగే 45 లీటర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎంతకు అమ్మాడంట 40% లోవర్ దెన్ ది రేట్ ఆఫ్ హనీ ప్యూర్ హనీ రేట్ కంటే 40% తగ్గించాడు. 40% తగ్గించాడంటే 60% అమ్మినట్టు. 60% అంటే 60 రూపీస్ అనుకోండి 60 రూపీస్కి అమ్మాడు. మామూలుగా అయితే దీని కాస్ట్ ఎంత ఓన్లీ హనీకే కట్టాలి కాబట్టి సిపి ఎంత అవ్వాలి 10200 అంతే కదా. ఒక లీటర్ కాస్ట్ 100 రూపీస్ అయితే సిపి ఎంత 10200 ఇది సిపి. కానీ ఎంతకు అమ్మాడు రెండు కలిపి ఎంతకు అమ్మాడు ఎంత 147 అంతేనా 147 రెండు కలిపితే 147 ఎంతకు అమ్మాడు 60 రూపీస్ చెప్పిన అమ్మాడు. అంటే 147 ఇంటూ 60 ఎంత 6 42 4 6 4 24 8 2 6 2 8 ఇంతకు అమ్మాడు అవునా. ఇప్పుడు ఇంతకు అమ్మాడు మామూలుగా అయితే. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ లాస్ వచ్చింది ఇంత కాస్ట్ ఉండి దాన్ని ఇంతకు అమ్మాడు. ఎంత లాస్ వచ్చింది ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది సరిగ్గా చూసుకుంటే. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై సిపి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇదే కదా ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా. ఇక్కడ టోటల్ సిపి ఎంత మనకి ఇది సిపి
ఇది సిపి అవునా. ఈ రెండు కలిపితే ఎంత 15,000 10,000 4,000 10,200 4,800 15,000 సిపి 15,000 15,000 ఉండే కాస్ట్ని ఎంతగా అమ్మాడు వాడు సారీ ఇక్కడ వేస్తాను 15,000 సిపి. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఎస్పి ఇది ఎస్పి ఈ రెండు ఎస్పీలు టోటల్ సిపిలోంచి అదే ఎస్పీ ఎక్కువ ఉందనుకో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అంటాడు కాబట్టి ఎస్పీలోంచి ఎస్పీఏ ఎక్కువ ఉంటుంది, అమ్మిందే ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా అమ్మితేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో వచ్చిన ఎస్పీలోంచి సిపి తీసేస్తే అదే ప్రాఫిట్ అవుద్ది. టోటల్ ఎస్పీ ఎంత ఇక్కడ 8,820 7,800 02 16 1 16 16,620 ఇందులోంచి సిపి ఇది ఎస్పి సెల్లింగ్ ప్రైస్ సిపి తీసేద్దాం 0261 1620కి ప్రాఫిట్కి అమ్మాడు టోటల్ ట్రాన్సాక్షన్ 1620 ప్రాఫిట్కి అమ్మాడు ఇంటూ 100. మనం సింపుల్గా చూస్తే ఈ 2 0 0 0 3 ఎక్కం 5 సార్లు ఇదంతా 5 కూడా 5 సార్లు 4 సార్లు అవునా. 5 ఎక్కం 1 5 5 ఓకే 10 5 50 8 5 40 10.8%. టోటల్ ఈ ట్రాన్సాక్షన్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత 10.8%. ఆప్షన్ బి. ఓకే కరెక్ట్ ఆప్షన్ బి. ఓకే క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే ఇఫ్ జెడ్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ బాటిల్ 4 అండ్ రిప్లేస్డ్ విత్ 44 liters ఆఫ్ షుగర్ సిరప్ రిజల్టింగ్ రేషియో ఆఫ్ షుగర్ సిరప్ టు హనీ 5:6 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ జెడ్. ఓకే మనం సరిగ్గా చూసుకుంటే బాటిల్ 4లో జెడ్ లీటర్స్ తీసేసాడంట. జెడ్ లీటర్స్ అనుకునే బదులు అసలు 44 బాటిల్ 4 అనేది ఏ రేషియోలో ఉంది షుగర్ హనీ చూద్దాం. 8:3 రేషియోలో ఉంది అవునా. ఓకే 8:3 రేషియోలో ఉంది హనీ షుగర్ బాటిల్ 4లో. ఇప్పుడు మనం ఏదైతే అమౌంట్ ఉంటుందో ఇనీషియల్ అమౌంట్ ఆ అమౌంట్లోంచి ఇంకొంత అమౌంట్ బయట తీసేస్తే అందులో ఉండే ఫస్ట్ దాంట్లో ఉండే పోర్షన్స్ ఏ రేషియోలో హనీ షుగర్ ఉంటుందో అదే రేషియోలో తీసేసిన దాంట్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 liters ఉందనుకుందాం. 80 liters హనీ ప్లస్ షుగర్ ఉంది. ఏ రేషియోలో ఉంది 5:3 రేషియోలో ఉంది. అంటే హనీ 50 liters అయితే 30 liters షుగర్. ఇందులోంచి 30 liters తీసేసాడు అంటే ఇందులో కూడా సేమ్ హనీ షుగర్ రేషియో 5:3 రేషియోలోనే ఉంటుంది. 40 liters తీసాడు అనుకోండి. ఇందులో కూడా హనీ రేషియో 5:3 రేషియోలోనే ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుంది ఇది 25 అవుతుంది అంతేనా 8 ఓకే ఇది 15 అవుతుంది. ఇక్కడ సేమ్ రేషియోలో ఉంటుంది లేటెస్ట్ అమౌంట్లో మారుతుంది. అలాగే తీసేసిన దాంట్లో కూడా ఇదే రేషియోలో ఉంటుంది. జెడ్ లీటర్స్ తీసేసాడు కాబట్టి ఈ జెడ్ లీటర్స్ ప్లేస్లో మనం 11 జెడ్ అనుకోవచ్చు. టోటల్ 11 జెడ్ తీసేసాడు ఇక్కడ కూడా. అంటే 8 జెడ్ హనీ తీసినట్టు 3 జెడ్ షుగర్ సిరప్ తీసినట్టు. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే మనం బాటిల్ 4లో హనీ ఎంత ఉంది హనీ 144 ఇది మైనస్ కాదు 144 మైనస్ 8 జెడ్ బై షుగర్ సిరప్ ఎంత ఉంది 54 మైనస్ 3 జెడ్ అండ్ రిప్లేస్ విత్ 44 liters ఆఫ్ షుగర్ సిరప్ 44 liters అంటే ప్లస్ 44 యాడ్ చేసాడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి షుగర్ ఈజ్ టు హనీ ఇచ్చాడు. ఇక్కడ హనీ ఈజ్ టు షుగర్ ఉంది రివర్స్ చేసుకోవాలి అంటే 6:5. సరిగ్గా చూసుకుంటే ఇప్పుడు ఈ రేషియోని సింప్లిఫై చేసేసుకుంటే ఇది ఎంత అవుతుంది +44 ఇది ఎంత 98 అవుతుంది అవునా 54 44 98 అవుతుంది. సింపుల్గా చూసుకుంటే మనం ఈ 6 ఇందులో 3 times 2 టేబుల్ ఇది 4 జెడ్ టైమ్స్ ఇది 72 times క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 360 మైనస్ 4 5 20 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 8 24 2 9 27 29 294 మైనస్ 3 జెడ్ అంటే 9 జెడ్. ఇప్పుడు ఇది తీసుకుపోతే మైనస్ అవుతుంది ఇది తీసుకెళ్తే ప్లస్ అవుతుంది అంటే ఇది 66 ఈజ్ ఈక్వల్ టు 20 జెడ్లోంచి 9 జెడ్ చేస్తే ఎంత 11 జెడ్. అప్పుడు జెడ్ వాల్యూ అడిగాడు ఇక్కడ కానీ జెడ్ వాల్యూని మనం ఏమనుకున్నాం 11 జెడ్ అనుకున్నాం. ఇక్కడ 11 జెడ్ వాల్యూ ఎంత వచ్చింది 66 అంటే కరెక్ట్ ఆప్షన్ సి 66. ఓకే
క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోయినట్టయితే ఇన్ బాటిల్ 3 హాఫ్ ఆఫ్ ది మిక్చర్ ఇస్ టేకెన్ అవుట్. ఓకే, బాటిల్ 3లో హాఫ్ ఆఫ్ ది మిక్చర్ టేకెన్ అవుట్ అంటే సగం మిక్చర్ తీసేసాడు. అండ్ పోర్డ్ ఇంటూ ది B5 అంటే ఇది ఇందులో సగం తీసినట్టు ఇందులో సగం తీసినట్టు, సగం సగం అంటే చేరుసా ఇందులో ఎంత పార్ట్ వస్తుంది, ఇందులోనే అంతే పార్ట్ వస్తుంది. అంటే సింపుల్గా చూస్తే సగం అంటే అది కూడా అదే రేషియోలో ఉంటుంది కదా. ఓకే, అంటే ఇందులో సగం తీసినట్టు ఇందులో సగం తీసినట్టు అంటే 36 తీసేసినట్టు టోటల్ హనీలో. B3లో 36 తీసేసి ఇందులో 60 తీసాడు. టోటల్ 96ని కలిపి తీసుకెళ్ళి ఇందులో కలిపాడు. పోర్డ్ ఇంటూ B5 బాటిల్ 5. బాటిల్ 5లో హనీ ఎంత, ఇది హనీ ఇది షుగర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హనీ ఎంత బాటిల్ 5లో 5Dకి ఎంత కలిపాడు, 36 లీటర్స్ హనీ కలిపాడు. ఇది 9Dకి 60 లీటర్స్ ఇది కలిపాడు, ఇది షుగర్ సిరప్ కలిపాడు. 9D షుగర్ సిరప్, ఇది షుగర్. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ హనీ అండ్ షుగర్ ఇన్ బాటిల్ 5. బాటిల్ 5లో ఇనీషియల్ క్వాంటిటీలో ఈ రెండింటిని అడిగాడు, ఏది హనీని షుగర్ని అడిగాడు. ఇనీషియల్ క్వాంటిటీ సరిగ్గా చూసుకుంటే 2 14తో క్యాన్సిల్ అయ్యేది ఏదన్నా ఉంటే అదే ఇక్కడ ఆన్సర్. అది తెలిసి 70 క్యాన్సిల్ అవుతుంది, 70 క్యాన్సిల్ అవుతున్నట్టు చూద్దాం, ఏదో చూద్దాం. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ హనీ అండ్ షుగర్ సిరప్ ఓకే ఇన్ బాటిల్ 5. ఇఫ్ ది రేషియో ఆఫ్ ది హనీ టు షుగర్ సిరప్ ఇన్ ది రిజల్టెంట్ మిక్చర్ ఇస్ బాటిల్ 17:, ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత 17:, చూడండి హనీ షుగర్ సిరప్ 17:30 రేషియోలో వచ్చినాయి. సరిగ్గా చూసుకుంటే 3 టేబుల్ 10 టైమ్స్ 20 టైమ్స్ 3 టైమ్స్ 3D. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50D మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 17 × 3 13 3 21 51 అంతేనా. 51D మైనస్ 340. ఈ 340 తీసుకెళ్తే 20, ఇది తీసుకెళ్తే D ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. వాడు అసలు ఏం అడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెన్స్ అడిగాడు. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ హనీ అండ్ షుగర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 4తో ఏది క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్. ఇక్కడ 4తో ఇది ఉంది 4తో ఇది ఉందా, సరే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుంది, 4తో క్యాన్సిల్ అయ్యేది, అలా చూసి పెట్టచ్చు. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 4 అంటే ఎంత, 4D కదా. D ప్లేస్లో 20 వేసుకుంటే 80. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈ 80 లీటర్స్. నెక్స్ట్ ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది డే నెంబర్ 16. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటివరకు నేను చేసిన ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మన ఇదే పీపీటీని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.